చిత్తూరు జిల్లా నేతిగుట్టపల్లి ప్రాజెక్టు వద్ద 33 లక్షల విలువ చేసే ఎర్రచందనం దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. చాలా హై క్వాలిటీ ఇలా ఉంది. ఎఫ్ఆర్ఓ సార్ చూశాడు సార్. నెంబర్ 1 క్వాలిటీ సార్ ఇది అన్నాడు సార్. నీట్ గా డ్రెస్సింగ్ కూడా చేశారు సార్. అది ముద్దాన్ని మాస్క్ తీసుకొచ్చి పెట్టింటే సరిపోతుందా అంటే మీరు పట్టుకోదే మీరు కేజీ ఇది 5,000 పోతుంది అంటే బయట ఇంకా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ గవర్నమెంట్ నమ్ముతుంది తక్కువ పోతుంది కానీ మీలో నమ్ముతుంది ఎక్కువగా పోతున్నట్టు. సమాచారం ఓకే సుబ్బాడు కూర్చుంటే ఉన్నట్టుంటుంది. గోపి చెప్పనా పుంగనూరు పోలీసు వారికి సిఐ సుబ్బరాయుడు అండ్ ఎస్ఐ హరి వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని ఒక ఇన్నోవా వెహికల్ని 20 దొంగలను స్వాధీనం చేసుకోమైంది. అతను సర్దార్ అనే వ్యక్తి తమిళనాడు, ఇంతకుముందు పీడిఎస్ఐస్ వ్యాపారం చేసేవాడు. ఆ కేసు సందర్భంగా జైలుకు పోతే జైల్లో రాజంపేటకి సంబంధించిన ఒక వ్యక్తి పరిచయం అయినాడు. అతని ద్వారా రెడ్ శాండిల్స్ దాని వాల్యూ కనుక్కొని దాని స్మగ్లింగ్ అని డిసైడ్ చేసుకున్నారు. అందుకు సంబంధించి రవి అని చెప్పేసి వాడు సయ్యద్ అరీఫ్ అండ్ మణివన్నన్ వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకువచ్చారు. నిన్నటి దినము రాజంపేట జంగిల్ ఏరియాలోకి పోయి 20 ముద్దలు తీసుకున్నారు వస్తున్నారు. వస్తే ఆ వెహికల్కి అయితే కొంచెం అది బ్రేక్ డౌన్ అయింది. వెంటనే ఆ సమాచారం పోలీసులు రావడంతో వెంటనే వెళ్ళి చూసుకొని పట్టణాన్ని సీజ్ చేయడం జరిగింది. ఒకతను పట్టుకొని రిమాండ్ పంపిస్తారు. మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తాము. తర్వాత దీని ఫ్రంట్ వర్డ్ ఏమి బ్యాక్ వర్డ్ ఏమి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి దీనిపైన సమగ్ర విచారణ చేపడతాం. మామూలుగా దీని కిలో 5,000 అంటారు. దాని ప్రకారము ఇప్పుడు పట్టుకున్న దానికి 33 లక్షలుగా విచారణ చేశారు ఫారెస్ట్ వాళ్ళు. ఎఫ్ఐఆర్లో 4 ముద్దాయిలు ఉన్నారు. అందులో సర్దార్ అనే వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన ముగ్గురు వివరాలు పూర్తి వివరాలు తెలిసినాయి. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఫారెస్ట్ అంటే ఎక్కడ వస్తుంది, ఎవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడ నుంచి ఆ డీటెయిల్స్ అన్ని చేసుకుని ఫర్దర్ వచ్చే మన ఇన్పుట్ ప్రకారం ముద్దాలు యాడ్ చేసుకుని పోతాం. చేస్తున్నాము 40 కిలోలు ఉన్నాయి. ఈరోజు మొత్తం సీజ్ చేసిన దొంగలు మొత్తం 20. దాన్ని 620 కిలోలు వెయిట్గా ఉన్నాయి మొత్తం అన్ని కలిపి వెహికల్లో. దాదాపు విలువ 33 లక్షలుగా డిఎఫ్ వాళ్ళు చెప్పారు.